హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రీతి టాక్స్. మార్నింగ్ ఇలా హాట్ వాటర్ అయితే తాగేస్తున్నాను. ఈ చలికాలంలో రోజుకి ఒకసారైనా హాట్ వాటర్ తాగాలనిపిస్తుంది. మంచిగా వ్యూని ఎంజాయ్ చేస్తూ అయితే తాగేస్తున్నాను. టైం వచ్చేసి మార్నింగ్ 6 అయింది. మార్నింగ్ భలే ప్రశాంతంగా ఉంటుంది కదా. వ్యూ కూడా బాగుంది. చేపలను చూస్తే ఇక్కడే కూర్చొనిపోయా. ఆ గోల్డ్ ఫిష్ చూసారా, భలే డాన్స్ చేస్తుంది కదా. పొద్దున్నే చేపలను చూస్తుంటే భలే ప్రశాంతంగా అనిపిస్తుంది నాకు. మీ ఇంట్లో కూడా ఎక్వేరియం ఉందా? ఇక ఈరోజు మేము వేసిన ముగ్గు అయితే చూసేయండి. ముగ్గుకి మంచిగా రంగులు అయితే వేసేసాము. సంక్రాంతి వస్తుంది కదా, అందుకే రంగురంగుల ముగ్గులు. నేను ముగ్గుకి రంగులు మాత్రమే వేస్తాను, ముగ్గేను. ఒకవేళ వేయాల్సి వస్తే చాక్ పీస్ అయినా వేస్తానేమో కానీ ముగ్గుతో మాత్రం వేయను. మనం ముగ్గునే అనుకుంటాము కానీ లాస్ట్లో చేతబడిద్ది. అందుకే నేను ముగ్గు జోలికి వెళ్ళాను తొందరగా. అమ్మ ముగ్గేస్తే నేను రంగులు వేస్తాను. మరి మా ముగ్గు ఎలా ఉందో కామెంట్ చేసేయండి. మా ముగ్గు నచ్చితే కనుక లైక్ చేయండి. ఇక ఈవినింగ్ అయితే గోదాదేవి కళ్యాణం జరుగుతుందని అయితే వెళ్ళాము. ఇది గుడి అయితే కాదు, సంక్రాంతి సంబరంగా ఇలా దేవుని అయితే పెట్టి పూజ చేస్తున్నారు. ఇది చూడడానికి చాలా మంది అయితే వస్తున్నారు. అన్నట్టు మీకు గోదాదేవి గురించి తెలుసా? అసలు గోదాదేవి కళ్యాణం ఎందుకు చేస్తారో తెలుసా? ఏంటి తెలీదా? ఏం పర్లేదు, ఇప్పుడు నేను చెప్తాను, తెలుసుకోండి. కళ్యాణం గురించి ఫుల్ వీడియో అయితే చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే కనుక ఇప్పుడే వెళ్ళి చూసేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.